ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. ఈ దినం గొప్ప దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. 118 కీర్తన 19:20 ప్రకారము ఈ నీతి గుమ్మములో ప్రవేశించుటకు మనకు దొరికి ఉన్నది. అందుకు దేవునికి చాలా వందనాలు. చెదిరిపోయిన మనలను, దిక్కుమాలిన మనలను ఎవరు జమ చేస్తారు? ఒక ఇంటిలో ఉన్నవారు వారు కలిసి ఉండలేరు. కానీ మనలను అపోస్తుల కార్యం 20:20 ప్రకారం ఎలాగా కొన్నాడంటే తన రక్తం ఇచ్చి ఒక సంఘంగా కొన్నాడు. సంఘం ఇది. ఈ మందిరం పేరు బేతనియా. ఏ మందిరం ఇది? బేతనియా మందిరం. ఈ బిల్డింగ్ పేరు బేతనియా. బేతనియాలో చాలాసార్లు 4 సువార్తలు ఉన్నాయి. బేతనియా యేసు ప్రభు ఎక్కువగా బస చేసేది బేతనియా. బేతనియాలో చాలా ప్రాముఖ్యమైన కుటుంబం ఉన్నది. ఎవరు వాళ్ళు? మీకు బాగా తెలుసు. నేను నాయకు, సుగాలి వాళ్ళు, లంబాడి వాళ్ళు, బంజారా వాళ్ళు, భాయి బంధు, గోర్ భాయ్. నేను మీ దగ్గర ఏం చెప్పగలను అన్న, నన్ను నిలబెట్టాడు. కానీ నేను చాలా సిగ్గుపడుతున్నాను. కానీ మెట్టుకి ఏమైనా కానీ దేవుడు వాడుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు. గాడిదని వాడుకోలేదా? ఎవరినైనా వాడుకుంటాడు. అంచేత ఈ బేతనియాలో చాలా గొప్ప కార్యం చేశాడు. సమాధి అయిన ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. ఈ పరిసర ప్రాంతంలో ఎంతోమంది సమాధి ఉన్నారో, ఆత్మీయ సమాధి, దేవుడు లేని వాటికి భాయి బంధో హాజరుదాడు, భారీ ఖుషిరోదాడు. ఈ మందిరం కాయ మందిరం, ఆత్మ సంబంధమైన మందిరము. ఈ మందిరం అనగా ఏంటి? కొరింథీ పత్రికలు రాస్తాడు 6:19-20 మీ దేహమే దేవుని ఆలయము, మీరు ఇలువబెట్టి కొనబడ్డారని మీరు ఎరుగుదురు. ఇంకో చోట రాస్తాడు, ఎవరైనా ఈ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడైపోయి నాశనం అయిపోయి ఆ రక్తం తాగుతుంది కనుక ఆ ఊపిరితిత్తులు, ఆ పచ్చి రక్తము తాగుతుంటే, సారా తాగుతుండే కనుక ఆ గుండెకు రంధ్రాలు పడలేదు. నా యొక్క శరీర ఆత్మీయ మందిరం నాశనమే టైంలో దేవుడు నన్ను పట్టుకున్నాడయ్యా. కనుక ఏ మందిరం మొదట కావాలా? ఇది బిల్డింగు. కానీ మనమందరం బేతనియాలో మనము ఆయనకు ఒక ఆలయంగా ఉన్నాం. మనల్ని ఇలోబెట్టి కొన్నారు కనుక ఈ మందిరంలో ఆరాధించేవారు నేను దేవుని సొత్తు. 43వ కీర్తన, యెషయా గ్రంథం 43 యాకోబు, నేను నిర్మించినాను, నేను విమోచించినాను, నిన్ను కొన్నాను. ఇంకా నీవు అగ్నిలో పోయినా, నదిలో పోయినా నీవు కాలవు, మునుగవు. ఒకేలా టీ శ్వాస లేకపోతే కాలిపోతాం, మాడిపోతామండి. ప్రభుతో తిరుగుతున్న మనిషి కూడా అనుమానం వచ్చిందట. గాలికెళ్ళి చూసి మునిగాడు. జాగ్రత్త, ఏం తాండా ఇది? ఏదో తాండా. ఈ తాండా శాశ్వతంగానే ఈ పరిసర ప్రాంతంలో ఆయన దాసుని ద్వారా గొప్ప కార్యం. చాలా మెచ్చుకుంటాను నేను. చాలా కాలం తర్వాత వచ్చాను. మధ్యలో 2 సార్లు కరోనా వచ్చింది. సావనీలేదే. ఏబు గ్రంథంలో ఏబు అంటాడు, గుట్టికలో ప్రాణం ఉన్న వరకు నన్ను వదలవా. ఆయన పని ఉంది. ప్రియసావుడ కనుక బేతనియాలో గొప్ప కార్యం చేశాడు. బేతనియాలో చనిపోయిన లాజరును బయటికి తీశాడు. బేతనియాలో ఒక కుష్టి రోగి ఇంటికి పోయినాడు. అక్కడ ఒక భోజనం అప్పుడు ఒక అమ్మ వచ్చి ఏం చేస్తుంది, అచ్చాజట అత్తరు పూస్తే ఆ ఇల్లంతా నిండిపోయిందట. ఈరోజు బేతనియా ఇలాగా నిండిపోయి ఉన్నది. చాలా సంతోషం. ఈ అడవి ప్రాంతంలో మా ప్రియులు గోర్భాయి బంద్ నివసించే ప్రాంతము. మరి దైవదాసులు ఇక్కడ భూమిని దున్ని కొన్ని ఆత్మలను సమకూర్చి ఈ రకంగానే
ప్రతి ఆదివారం ప్రతి కూడికలో జరగాలని మనవి. కనుక దేవుని కృప, బేతనియాలో చాలా గొప్ప కార్యం చేశాడు. ఒక కుష్ఠుడు ఇంట, తర్వాత ఇంకో చోట భోజనానికి పోతే ఇంకొక ఆయన వచ్చి, అయితే అక్కడ ఉన్న శిష్యుడు ఒకడు, ఎందుకింత నష్టం చేస్తున్నావు? అది దొంగ అయి ఉండే. లేదు లేదు, ఈమె చేసింది మంచి కార్యం, ఈ మంచి కార్యం తొందర చేయవద్దు. ఎవరైనా మీలో ఎవరైనా మంచి కార్యం చేస్తే, ఈరోజు మా యూత్లో అదే కార్యం, మంచి కార్యం, మంచిది. ఒకవేళ మంచి ఫలం లేకపోతే కొట్టేయబడుతుంది, అది ఫలించే తీగ పాడు చేస్తుంది. పిరులారా, గనుక ఈ మంచి కార్యం బేతనియాలో జరిగింది. కనుక ఈ స్థలము దేవుడు ఏంది, ఇది బేతనియా. అయితే ఈ బిల్డింగ్ కాదు, కానీ పేతురు రాస్తారు, మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలా. ఆత్మ సంబంధం అంటే ఏంటి? ఈ గోడలే కాదు, మనకిచ్చిన తలాంతు, మనకిచ్చిన సమస్తము, ప్రతి వారు ఏం చేయాలా? తనకిచ్చిన వరాన్ని దాన్ని పెంచుకోవాలా. కానీ అది మూసిపెట్టినట్టు ఉన్నాడు చూడు, అట్లా ఉంటే చాలా శిక్ష. చెడ్డదాసుడా, ఈ మంచి కార్యం తెలిసి ఎందుకు మూసిపెట్టినావు? ప్రేమేర్ భాయ్ బందో, మతం చేయి, కులం చేయి, ఆజర్దాడు భారీ కుసిరోదాడు से जाते देवे न धावो, देवे न धोकलोनी, हर घड़ी देवे न धोकलोनी, और अंगणे म देवे न धोकलो, झांझ नंगारती देवे न धोकलो, हालेलुया आमेन. ఈ దేవేన ధోకెరో మందిరం, ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೋನಿ ತಾರ ಆತ್ಮರೋ ಮಂದಿರಂ ಅಗಾಡಿ ಆಶ್ಚರ್ಯನು, ಯೇಸು ಪ್ರಭುನು ಜಾಗರೇನು, आपण आत्म मंदिरमा देवरो बलिपीठम रेणु, वो रत्तोजिय मंदिरम आमाचा. प्रेमेर भाई बंदो, जेरवास ద్వితీయోపదేశ కాండం 23:14 అంటాడు, నీ పాలెము పరిశుభ్రంగా ఉండాలా. మొదట నీ పాలెము పరిశుభ్రంగా ఉండాలి, అప్పుడే మాత్రమే దేవుడు నీతో నాతో సంచరిస్తాడు. కనుక ఈరోజు చాలా ఆనందకరం. నిజంగా ఈ మందిరంలో మనం రావట కంటే ముందు గుమ్మములారా మీ తలలు ఎత్తుకోనండి, మహిమగల రాజు. ఈ రాజు ఎవడు? బలశూరుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఈ అధిపతి యెహోవా నిన్ను నన్ను బాగు చేయటకేమి? ఆ ప్రభుని యేసుక్రీస్తు పేరు ఇంకొక పేరు ఏమని తెలుసా మీకు? చాలా మంచి పేరు ఉంది. దానివల్లనే ఈ లోకమంతా రక్షింపబడింది. ఇదిగో లోక పాపం మోసుకునే దేవుని గొర్రె పిల్ల. ఇంత సైన్యానికి అధిపతి, సర్వ సృష్టికర్త, లోక పాపం మోసుకుపోయాడు నీ కొరకు నా కొరకు. 1976లో అగ్ని ఆరదు, పురుగు సావదు, యేసు రక్తమే ప్రతి పాపను కూడా. అరే మేము ఇన్ని దున్నపోతులు నరికినా దానికంటే ఈ ఈ తక్కువ కులం దేవుడు, చెప్పులు కుట్టేవాళ్ళ దేవుడు అంత రక్తం బాగుంటుందా? అవును, యేసు రక్తం ప్రతి పాపను, ప్రతి వ్యక్తికి, ప్రతి దుర్మార్గత, ప్రతి పాపికి బ్రతికించే, పవిత్రపరిచే యేసు రక్తం ఒక్కటే. అందుకే ఆయన జన్మ ఎండిన భూమిలో ఈరోజు నీవునే మనం ఇలాగ ఉన్నామంటే మనకు రావాల్సిన శిక్ష అంతా పొందాడు. మనకు స్వస్థత కలిగాను. అందుకు దేవునికి ఈ నూతన మందిరంలో ఏం చేయాలి? మనం ప్రభువును ఆరాధించాలా, కృతజ్ఞించాలా. మన ఆలయంలో మొదట ఆయన ఆత్మ చేరాలా, మన హృదయంలో ఆయన బలిపీఠం ఉండాలా. ఈ బేతిని అనేది బిల్డింగ్ కాదు, కానీ బేతినియాలో వచ్చేవారు ప్రతి వారిలో ఆత్మ, వారు ప్రతి వారి హృదయం యొక్క ఆలయం కావాలా, వారి హృదయంలో దేవుని ఆత్మ ఉండాలి. అట్టి వారు ఆరాధిస్తారు. కనుక ఇంకొక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి.